Daily. Taste the Daily. తిరుమలలో డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇందుకోసం ఆన్లైన్ టోకెన్ల జారీ విధి విధానాల త్వరలో తెలియజేస్తానని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీని డిప్ విధానం నుంచి మార్చినట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రతిపాదికన వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ కోటా విడుదల చేయనున్నట్లు చెప్పారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 17 నుంచి 25 తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. వివిధ రకాలు టోకన్ సిస్టమ్స్ ఉన్నాయో, క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయో, అదేవిధంగా వారి అకౌంట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్స్ ఉన్నాయో దాని మీద ఎక్కువ మంది భక్తులు సలహాలు సూచనలు ఇచ్చారు. అయితే మీరందరికీ తెలిసిన విషయమే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూ లైన్ మేనేజ్మెంట్ అంటే ఆన్లైన్ అడ్వాన్స్గా బుకింగ్ చేసుకున్నటువంటి ఎస్సీడీ టోకన్స్, తిరుపతిలో ఇస్తున్నటువంటి ఎస్ఎస్డి టోకన్స్, ఏ టోకన్ లేని వాళ్ళకి సర్వదర్శనం క్యూ లైన్ మేనేజ్మెంట్, అదేవిధంగా మధ్యాహ్నం పూట దివ్యాంగులు వృద్ధుల కోసం ఇచ్చేటువంటి ఒక 1000 టోకన్లు, చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చేటువంటి అవకాశాలు, అటు ఏమో డోనర్ ప్రివిలేజెస్, విఐపి బ్రేకు సిస్టమ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటానే ఎక్కువ మంది సామాన్య భక్తులకి ఏ విధంగా మేలు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకన్ సిస్టమ్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ అధికార యంత్రాంగము, శ్రీవారి సేవకులు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగము వాళ్ళందరూ కూడా 24 గంటలు కూడా కృషి చేస్తూ ఉన్నారు.